Twinkle, twinkle, little star. Hey, boss. బాస్ స్థలం బాస్ స్థలం కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇప్పటి వరకు అలా ఎగరేసుకుంటారు ఎలక్షన్ అలా ఎగరేసుకుంటారు అనమాట. అలా ఉండే సినిమా ఎలా బోర్ కొట్టారు అంటే బాస్ కామెడీ టైమింగ్ పీక్ అనమాట. కరానమ్మడు జై చిరంజీవా ఆ కైండ్ ఆఫ్ కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ సినిమా. అసలు ఎక్కడ బోర్ కొట్ల, ఒక్క నిమిషం కూడా బోర్ కొట్ల. బాస్ కోసం చూడొచ్చు. అనిప్పుడు అంటే క్రింజ్ కామెడీ అంటారు కదా, వాళ్ళకి ఆన్సర్ మూవీతో క్రింజి లేదు, లవడా లేదన్నా. బాస్ దిగాడంటే ఏం లేదు అక్కడ. అది బాస్ సినిమా ఎలా ఉంటది కామెడీ టైమింగ్ ఒకటి చెప్తున్నా, చెప్పు. సినిమాలో ఫస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఒక మంచి మెసేజ్, పెళ్లి చేసుకుని విడిపోయే వాళ్ళకి ఒక మంచి మెసేజ్, అది కూడా బాస్ దగ్గర నుండి ఇంకా మంచి మెసేజ్ వచ్చింది. సో ఎవరైతే ఆలోచనలు ఉంటాయో, అంటే వైఫ్ ని వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఎలాంటి ఆలోచనలు ఉంటాయో, అది బాస్ ఎలా చూపించాలో, అంటే ఆడియన్స్ దగ్గరికి ఎలా వెళ్ళాలో అలా చూపించాలి. దానికి అనిల్ రావిపూడి గారి డైరెక్షన్, మధ్యలో వెంకీ గారి కామెడీ టైమింగ్ కానీ, లేకపోతే వెంకీ గారి క్యామియో కానీ అసలు నెక్స్ట్ పీక్ లెవెల్ అది. మధ్యలో ఎప్పుడైతే ఇంటర్వెల్ తర్వాత 20 minutes కి వెంకీ గారు వస్తారు, వెంకీ గారు వచ్చిన దగ్గర నుంచి మీరు సీట్ లో కూర్చోరు. అది కూడా ఏంటంటే మీకు వింటేజ్ పాట అయితే ఎరక్కొట్టేసాడు అంతే. దానికి బాస్ డాన్స్, వెంకీ పాటలు బాస్ డాన్స్, వెంకీ హై సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ రాస్తున్నాడు అనిల్ రావిపూడి. ఎక్కడ బోర్ కొట్టలేదు అసలు, లిటరల్లీ ఎక్కడ బోర్ కొట్ల. నేను చెప్తున్నా కదా, ఎక్కడ బోర్ కొట్ల, ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్ల. సంక్రాంతి విన్నర్ బాసే అనుకోవచ్చా? వన్ సైడ్ అంతే. నిన్న వచ్చిన రాజేశ్వర్ తో కంపేర్ చేస్తే ఏం చెప్తారు అన్న ఒక నిమిషం. ఇప్పుడు ప్రభాస్ గారు కూడా సీనియర్ రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పేసి అన్నారు, చిరంజీవి గారు కూడా అన్ని సినిమాలు ఆడాలని చెప్పేసి అన్నారు. మీరేదో అడిగారని చెప్పేసి మేము చెప్పడం కాదు, అన్ని సినిమాలు ఆడాలి, అన్ని సినిమాలు ఆడాలి. అది బాస్ రా బాస్ బాస్ ఒకటే, టాప్ 1 బాసే.